హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ టు బిజినెస్. సో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నా ఫస్ట్ వీడియో ఆల్మోస్ట్ 900+ వ్యూస్ అయితే వచ్చాయి. బట్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు కానీ దానికి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు ఈ ఛానల్లోని మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఇస్తానండి. సో ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. సో ప్లీజ్ కన్సిడర్ చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, యాక్చువల్గా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, లాజిస్టిక్ సెక్టర్ ఇండియాలోని నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లోని ఎలా ఉండబోతుంది బిజినెస్ అనేది. సో ఆ దీని మీద ఒక బిజినెస్ ఐడియా ఈ వీడియోలో చెప్తానండి. ఆ బిజినెస్ ఐడియా ఏంటంటే లాజిస్టిక్స్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అండి. సో ట్రాన్స్పోర్టేషన్లో అసలు ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్లోని ఏవేవి ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి అని చెప్తానండి. యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక షిప్మెంట్ అంటే ఒక మెటీరియల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీచ్ చేసేటప్పుడు మీరు బేసికల్గా ఒక వెహికల్ అనేది యూస్ చేస్తారు కదా. సో అది ది మూమెంట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పోర్టేషన్ మూమెంట్ అంటాం మనం. సో ట్రాన్స్పోర్టేషన్ మూమెంట్లో మనము ఎలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అంటే, మనకి వెహికల్ ఉండాల్సిన పని ఏమి ఉండదండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఫ్రీ టైంలోని ఒకవేళ ఈ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లోని మీరు స్టార్ట్ చేద్దామని ఎవరైతే చూస్తారో, ఒకసారి మీరుంటున్న ఏరియాలో లొకాలిటీలోని మీరుంటున్న సిటీలో కానీ ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫీల్డ్లోకి అంటే మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఎవరెవరు చేస్తున్నారు, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అని అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి, అది అందరికీ తెలిసిందే. బట్ ఇది పర్టికులర్గా కొంతమందే చేస్తారు. అండ్ యూట్యూబ్లో కూడా చూడండి, లాజిస్టిక్స్లో చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి. ఎవరు దీని మీద క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ నేనైతే ఈ వీడియోలోని నాకు లాజిస్టిక్స్ మీద ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో చాలా నాలెడ్జ్ ఉందండి. సో అందుకోసమే నేను ది బెస్ట్ బిజినెస్ ఐడియా అని కూడా అంటున్నాను. ఇది ఎందుకనంటే ఫ్యూచర్లో చాలా వరకు గ్రో అవబోతుంది ట్రాన్స్పోర్టేషన్ మీద ఈ లాజిస్టిక్ సెక్టార్లో. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ వరకు మీకు ఏదైతే చెప్పానో ఫీల్డ్లో వెళ్ళండి, చెక్ చేయండి. మీకు లైక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, కొన్ని ఫ్రాంచైజీస్ ఏదైతే కొరియర్ కంపెనీస్ ఉన్నాయి లైక్ డిటిడిసి, గత్తి, బ్లూ డాట్, ఇవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా చెక్ చేయండి, చాలా తక్కువ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, చెక్ చేసిన తర్వాత నేను నా నెక్స్ట్ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలాగ స్టార్ట్ చేయొచ్చు ఏంటనేది. సో ఫ్రెండ్స్, అండ్ మీకు చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా నడుస్తుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ ఉంటాయి అనేది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ మోడ్ వచ్చేసరికి 4 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి రోడ్ వే, రెండోది ట్రైన్ వే, థర్డ్ వన్ వచ్చేసరికి ఎయిర్ వే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సీ వే అండి. రోడ్ వే అని అంటే ఏం లేదండి, రోడ్డు నుంచి ఏవైతే మూవ్ అవుతాయి లైక్ ట్రక్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిప్మెంట్ డెలివరీ చేస్తుందో అది రోడ్ వే అండి. సెకండ్ వన్ వచ్చేసరికి ట్రైన్ వే, ఏవైతే బల్క్ షిప్మెంట్ పెద్ద షిప్మెంట్స్ ఉంటాయి అవే రైల్ మూవ్మెంట్ నుంచి మూవ్ అవుతుంటాయండి. థర్డ్ వచ్చేసరికి ఎయిర్ మూవ్మెంట్ అండి, త్రూ ఏరోప్లేన్ నుంచి ఏవైతే మూవ్ అవుతుందో అది ఎయిర్ మూవ్మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సీ మూవ్మెంట్. సీ మూవ్మెంట్ ఏంటంటే సీ నుంచి ఫ్రమ్ ఎక్కువగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి సీ మూవ్మెంట్లో. లైక్ ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి పుష్ప మూవీలో చూస్తున్నాం కదండి, ఒక కంటైనర్లో కూర్చొని ఇండియా నుంచి జపాన్కి వెళ్తారు. సో అలానే బల్క్ ఏవైతే హెవీ లోడ్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా సీ మూవ్మెంట్ మూవ్ అవుతాయి. సో ఈ వీడియోలో ఒక బిజినెస్ ఐడియా చెప్పాను కదండి, నేను ఫస్ట్ ఇది ఇచ్చేది మాత్రం బిగినర్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో ఫస్ట్ రోడ్ వే ఏదైతే ఉంటుందో అదే స్టార్ట్ చేయండి, 2 ట్రక్స్ ట్రాన్స్పోర్టేషనే. ఎందుకంటే ఇది కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మీకు ఒక లొకేషన్ నుంచి డైరెక్ట్గా డెలివరీ లొకేషన్కి రీచ్ అవుతుంది, యాక్సెసిబిలిటీ చాలా ఉంటుంది. సో అందుకోసం అనేది దీని మీద మీరు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. సో యాక్చువల్గా ఈ రోడ్ వే అసలు ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లోని ఎలా ఉండబోతుంది అనేది. రోడ్ వే వచ్చేసరికి అండి, ప్రజెంట్ ఈ 4 మోడ్స్ ఏవైతే చెప్పానో 65% ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మూవ్మెంట్ రోడ్ వే నుంచి అవుతుంది. ఎందుకంటే కనెక్షన్ ఎక్కువ, ఎందుకంటే ప్రతి సిటీకి ఆల్మోస్ట్ రోడ్స్ ఉంటాయి, ఈజీ యాక్సెసిబిలిటీ, ఎక్కడికైనా రీచ్ అవ్వగలదు ఏ వెహికల్ అయినా సరే. సో అందుకోసమని. అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్లు ఇండియాలోని కమింగ్ 5 to 6 ఇయర్స్లో ఈ రోడ్ ఎక్స్పాన్షన్ కూడా ఉందండి. 17,000 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ వే అనేది రోడ్డు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి. అండ్ 55,000 కిలోమీటర్స్ వచ్చేసరికి
త్రూ విత్ విలేజెస్తో పాటు కనెక్షన్ అవ్వబోతున్నాయి. సో అది అందుకోసం అనేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో దీని మీద చాలా అంటే చాలా బెస్ట్ బాగా మంచి యాక్సెసిబిలిటీ ఉంటుంది మీకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో. సో అందుకోసమే నేను దీనికోసం చెప్పబోతున్నాను. దీన్ని మీకు డీటెయిలింగ్గా ఎవరైతే ప్రజెంట్ ఇండస్ట్రీలో చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఒక వీడియో చేస్తానని మీకు చెప్పాను కదా, అది నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అతని దగ్గరికి వెళ్ళి క్లియర్గా నేను చెప్తానండి. సో నాకు ఐడియా ఉంది, బట్ వాళ్ళ త్రూ కూడా మీకు తెలియాలి కదా అసలు ఎందుకు ఎలా స్టార్ట్ చేస్తారు, మీరు ఏవేవి చూసుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, మీరు తీసుకోవాల్సిన అంటే బిజినెస్ కావాల్సిన మనీ అవనివ్వండి, ఎంత పెట్టాలి, ఏం చేయాలి, ఏ టైప్ ఆఫ్ వెహికల్ అవసరం ఉంటుందా లేదా అన్ని మీకు అందులో కూడా కవర్ చేస్తారు. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఇది మాత్రం మీరు స్టార్ట్ చేయడానికి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ నా ఈ వీడియోలో నేను చెప్పాలనుకునే టాపిక్ వచ్చేసరికి ఈ లాజిస్టిక్స్లోని ట్రాన్స్పోర్టేషన్ మీద. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి.